ప్రసాద్ కుమార్ గారు శాసన మన అమేష్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, మహేందర్ గారు, అమేష్ రెడ్డి గారు స్టేట్ ఫీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అమేష్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ చైర్మన్ చైర్మన్ వీరూరి శ్రీనివాస్ గారు, అదేవిధంగా తెలియజేస్తూ మరి ఇక్కడ జ్యోతి ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి కార్యక్రమంలో పెద్దలందరూ ఆ యొక్క జ్యోతి ప్రక్షాళన మరి దయచేసి మీ కళాకార గౌరవతో ఒకసారి చెప్పండి. మన ముఖ్య అతిథులందరికీ ఒకసారి మరి స్టేజ్ మీద స్పీకర్ ముఖ్య అతిథులు వచ్చేసినటువంటి గౌరవశ్రీ గద్దర్ ప్రసాద్ కుమార్ గారి తెలంగాణ శాసనసభాపతి వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నారు, కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్ర కాంగ్రెస్ నేషనల్ చైర్మన్ ఆర్ఎస్ పదవి గారిని కూడా వేదికకు ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదే సభ్యులు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా బాణం నాగేంద్ర గారికి, ఆల్ ఇండియా ఫిషర్మెన్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు ఆర్ఎస్ఎల్ పిల్లల గారు, అదేవిధంగా కేంద్ర విభాగం అధ్యక్షులు మిత్రులు పెద్దలు గురు శ్రీనివాస్ గారు, అదేవిధంగా మహేందర్ బాబు గారు నల్లపల్లి అధ్యక్షులు మహేందర్ బాబు గారు, అదేవిధంగా నేషనల్ ఫిషర్మెన్ కాంగ్రెస్ సెక్రటరీ శక్తి గారు, ఈ మిత్రులు, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి మత్స్యశాఖ అధికారులు శంకర్ రాథోడ్ గారు, శ్రీనివాస్ గారు, మన అదేవిధంగా అహ్మద్ గారు, అందులో చాలా చాలా ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రపంచ మత్స్యకారోత్సవాలను జరుపుకుంటున్నాం. దానికి ముఖ్య ఉద్దేశంగా ముఖ్య అతిథిగా అందరినీ ఆదరించి అందరినీ ప్రేమించే నాయకులుగా శాసనసభ స్పీకర్ గద్దర్ ప్రసాద్ గారి యొక్క కార్యక్రమ చేతుల ద్వారా చేయమంటే మన మత్స్యకార కుటుంబాలకు భవిష్యత్తులో మంచి జరగబోతుందని ఆ శుభసూచకాన్ని తెలియజేందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే గత వారం కింద శిఖారాబాద్ చేప చేసినప్పుడు అందరూ మత్స్యకారులందరూ అందరింటికి అందరూ కలిసి మాటే చేయడం వల్ల మత్స్యకార కుటుంబాలకు గడ్డ ఎదుర్కొన్నటువంటి ప్రేమ ఆప్యాయత నాకు కన్నా జరిగింది. అందుకోసమే అన్నగారి యొక్క చేతుల ఉంటే మత్స్యకార కుటుంబాలందరూ వీరి భవిష్యత్తులో వారి యొక్క ఆర్థిక అభివృద్ధి వాళ్ళ యొక్క కుటుంబం యొక్క చేతుల్లో చేయగల ఉండుకుంటామని చెప్పి మాకు తోడుగా నీడగా ఉంటాయని కోరుకుంటూ ఈ విషయాన్ని
రాసినటువంటి మల్టీలిస్తున్న మత్స్యకార కుటుంబాలకు ఒక చిన్న గౌరవంగా ఉన్నటువంటి నన్ను రాష్ట్రస్థాయి చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా నాకు సహకరించినటువంటి మత్స్యకార కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ చాలా ధన్యవాదాలు. రాష్ట్ర వెలువడినటువంటి ప్రతి ఒక్క మత్స్యకార కుటుంబానికి కూడా తీరు లాగా ఉంటామని తెలియజేస్తున్నాను. అలా అలా ఇప్పుడు మన స్పీకర్ గారికి హైదరాబాద్ జిల్లా మత్స్యకార జిల్లా చేయనటువంటి కొద్ది పెద్ద గారు మన చేపలు ఇచ్చే జిల్లా అలా పట్టుకోవాలంటే అలా ఇక్కడ చూస్తే ఒకసారి అలా ఇంటికి వారికి ఇంటి కఠినంగా వస్తుంది. అలా స్పీకర్ గారి చేతుల మీద ఒక మన అవార్డు గారి ఒక్క నిమిషం ప్రభాకర్ గారు వాళ్ళ ఒక కార్యక్రమానికి పెద్దలు చాలా చక్కగా ఒక కార్యక్రమంలో ప్రొఫెసర్ సుధీర్ సార్ ఫస్ట్ ఒకసారి గట్టిగా చెప్పండి వారికి మన ముఖ్య స్పీకర్ ప్రసాద్ కుమార్ గారి చేతుల చాలా అవార్డు చేస్తున్నారు ప్రొఫెసర్ సురేశ్వరరావు గారు. అదేవిధంగా నెక్స్ట్ రజిత గారు చేపల ఉత్పత్తి కేంద్రం ప్రారంభించిన తొలివేళగా సీట్స్ లో కార్మికుల తొలివేళగా మరి వారు కృష్ణకి ఎక్కారు. వారు కూడా మరి అవార్డులు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ గారు చేపల ఉత్పత్తి కేంద్రం మొదటిసారి తొలివేళగా వారికి స్వాగత సమాధానం తెలియజేద్దాం. వారికి అవార్డు కార్యక్రమాలు. అదేవిధంగా గారు తారాక అదేవిధంగా ఆనుష్ఠాన చేతులు మరి రజత గారికి ఆనంద కాంగ్రెస్ నేషనల్ చైర్మన్ ఆనుష్ఠాన చేతుల మధ్య రాజకీయ సన్నిహితం జరుగుతున్నా. అదేవిధంగా భద్రపతి గారు డాక్టర్ జి ప్రభాకర్ గారు రెడీగా ఉండాలి. నెక్స్ట్ వీరికి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ గారు వారికి ప్రవేశాలు రావించాల్సిన కోరుకుంటున్నాం. డాక్టర్ జి ప్రభాకర్ గారు జోకోట కరీంనగర్ వీళ్ళు చాలా కృషి విజ్ఞాన కేంద్రంలో సైంటిస్టుగా ఉన్నారు. వీళ్ళు బెస్ట్ టెక్నికల్ అడ్వైజరింగ్ సైంటిస్ట్ డాక్టర్ జి ప్రభాకర్ గారు. అదేవిధంగా పద్దజ్యోతి గారు పద్దజ్యోతి గారు వారు 25 సంవత్సరాల నుంచి వారు స్పీకర్ సార్ ప్రసాద్ కుమార్ గారి చేతుల యొక్క అవార్డు కార్యక్రమం. అదేవిధంగా నెక్స్ట్ మౌలిక నాగోళ్ళ లైఫ్ లో మరి చాలా 10 సంవత్సరాల నుంచి నడుచుకున్నారు. దయచేసి వచ్చి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మల్లేశం మిషన్ ఈయన ఆధునిక కాలానికి అనుగుణంగా మౌలిక గారు అయిపోయారు. ప్రజలంతా దయచేసి అందరూ కూడా సాయి కుమార్ గారు, అరుణ్ కుమార్ గారు, స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు మిగతా దయచేసి పెద్దగా గౌరవిద్దాం. కొంచెం మిగతా వాళ్ళందరికీ కొంచెం ఓపిక కొంచెం దూరంగా ఉండాలి. మల్లేశ్వరం
ప్రదేశం ఆధునిక కాలానికి చాలా హైజీనిక్ గా క్వాలిటీగా మరి చాలా నీట్ గా ఒక చికెన్ ఒక మటన్ సెంటర్ లో ఏ విధంగా నడుపుతారో ఆ విధంగా చాలా క్వాలిటీతో నడుపుతున్నటువంటి ప్రదేశం గారికి డిగ్రీ చెప్పాలని ప్రశంస ప్రక్రియ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఉప్పలమ్మ గారు రెడీగా ఉండాలండి. ఆచారం నుంచి ఉప్పలమ్మ గారు అదేవిధంగా స్పీకర్ మరియు ఎన్నిక తెచ్చుకోకండి వారు కూడా మహేంద్ర గారు వాళ్ళ చేతుల మీద కూడా ఉప్పలమ్మ గారికి అవార్డు చేశారు. తర్వాత తాండ్ర వెంకటేష్ గారు ఉప్పలమ్మ గారు తర్వాత తాండ్ర వెంకటేష్ గారు నారాయణ కూడా వారు కూడా 40 సంవత్సరాల నుంచి బెస్ట్ షాప్ నడుపుతున్నారు. వారు కూడా అదేవిధంగా సత్యవతి గారు మేడ్చల్ నుంచి సత్యవతి గారు రావాలి. మొదటి అలంకారమైన చేపల కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ప్రారంభించింది సత్యవతి గారు మేడ్చల్. వారి వేదికకి రావాలమ్మా. తర్వాత నెక్స్ట్ దగ్గర వచ్చి ఉండాలండి భీమరాజు గారు స్పీకర్ గారు మరియు పెద్దలు అనిల్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ చేరుకోలేదు చైర్మన్ వీరం శ్రీనివాస్ గారి చేతుల మీద ఇద్దరు చేతుల మీద పెద్దల చేతులు. అదేవిధంగా స్పీకర్ వద్దం ప్రసాద్ కుమార్ గారు అదేవిధంగా ఇంకా వీరం శ్రీనివాస్ గారి చేతుల మీద ఇంకా అవార్డులు స్వీకరించవలసిన కోరుకుంటున్నాం. సెక్రటరీ గారు వచ్చారు. కె భీమరాజు గారు నాగమ్మ ఈయన చెరువులు చేపల చెరువులను చేస్తూ అదేవిధంగా హోల్సేల్ వ్యాపారాన్ని హైదరాబాద్ వరకు మరి హోల్సేల్ వ్యాపారం చేస్తారు. విశ్రాంతి అంటారు అవసరం వీరికి ఉన్నాయి. వారికి మరి పెద్దలు జగన్ ప్రసాద్ కుమార్ గారు అదేవిధంగా మిగతా థ్యాంక్ యూ గౌరవ పెద్దలు నేటి కార్యక్రమానికి అభివృద్ధిగా ఇచ్చేసి వారి యొక్క అమృత హస్తాల ద్వారా ఈ కార్యక్రమాన్ని భావించినటువంటి శాసనసభ స్పీకర్ బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వికాసాల యొక్క ముద్దుబిడ్డగా మనం ఉన్నటువంటి తెలంగాణ శాసనసభ స్పీకర్ గా చేరినటువంటి పెద్దలు గడ్డం ప్రసాద్ గారిని వారి యొక్క మీడియా అభిషేకించడం ముఖ్యం. ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర మత్స్యకారుల సంఘం అధ్యక్షులు శ్రీ మెట్టు సాగు గారు, సభ అధ్యక్షులు, మరి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హైదరాబాద్ శాసనసభ్యులు శ్రీ దానం నాగేందర్ గారు, మరి అదేవిధంగా పెద్దలు మిత్రులు రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ యాదవ్ గారు, మరి నేషనల్ ఏఐసిసి మత్స్యకారుల అధ్యక్షుడు ఆమ్స్టన్ ఫెర్నాండో వారు కూడా రావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి మరి పేరు పేరున మహేంద్ర గారు, శత్రురావు గారు, గొప్ప పద్మ గారు, మహేందర్ గారు, వేదిక సమితి ఉన్న పెద్దలు, ముందున్న మత్స్యకార సంబంధితుల అందరికీ మత్స్యకార దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, మీరు తెచ్చుకున్న ప్రభుత్వం, మీరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ఎక్కడ కూడా తగ్గకుండా మరి మత్స్యకారులకు సంబంధించి చేపలు చెరువులో వదలడం కానీ, మీ వ్యక్తిని పెద్ద ఎత్తున ముందరికి తీసుకుపోవడం కానీ ఎక్కడ కూడా తక్కువ చేయకుండా, మరి దానికి తోడుగా నూతన ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు, మహిళా మత్స్యకారులకు కిట్స్ పంపిణీ, మత్స్యకారులకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు పంపిణీ, మహిళా మత్స్యకారులకు 3 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయము, నూతన ఫిష్ క్యాంటీన్లు ఏర్పాటు చేయడము, చేపల రవాణాకై మత్స్యకారులకు 4-వీలర్ వాహనాలు పంపిణీ చేయడము, మరి ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. తప్పకుండా ఎన్ని ఆర్థిక సంక్షోభాలు వచ్చినా కూడా 10 సంవత్సరాలు ఈ పరిపాలన చేసిన వాళ్ళు
ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షేమంలోకి ముంచిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి దానిని పక్కకు నెట్టి ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి, మీరు వెతుకున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మనసారా జీవించాలి. మరి వారిచ్చిన వాగ్దానాలు ఏవైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో 6 గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో ప్రతి ఇంటికి చేరాలంటే వారు ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి మీరు కూడా మాతో పాటు భగవంతుని రోజు ప్రార్థించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి బిట్టు సాయి గారు పిలవడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. మేము కూడా మీ కుటుంబ సభ్యుల లోపల ఒకరిగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అనుకుంటున్నారు ప్రపంచ మత్స్యకార దినోత్సవ సందర్భంగా మత్స్యకార సోదరులందరికీ కూడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పెద్దలు అన్న మాట్లాడిన మీరు వివరంగా మాట్లాడదు కనుక మధ్య కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్న చెప్పినట్టు మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన విధానం చూసినట్లయితే మత్స్యకారులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పార్టీలు ఉన్నప్పుడు కూడా పార్టీ లైన్ లో తీసుకున్నప్పుడు కూడా సాయికి చైర్మన్ చేసి సాయి కూడా అనేక సందర్భాలలో కష్టపడి పనిచేసిన విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి ఒకసారి గుర్తు చేస్తున్నా. కేవలం పనే కాదు, అధికారంలో వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు వేసిన 35 కమిషన్ చైర్మన్లలో మొదటి చైర్మన్ కూడా సాయికి వేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి రోజు. ఎందుకంటే ప్రభుత్వం తరఫున ఇంత పెద్ద ఎత్తున కూడా మీరు అందరూ కూడా కార్యక్రమం చేసుకున్నారు. దీంతో పాటు నాగేంద్ర అన్న, అదేవిధంగా ఫిషర్మెన్ చైర్మన్ ఫెర్నాండెస్ గారు, అందరూ మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు. నాగేంద్ర అన్న చుట్టుముట్టు యాదవ్ మరి మత్స్యకారులు ఇద్దరే ఉంటారు. రైట్ అండ్ లెఫ్ట్ ఎవరు చూసినా కూడా యాదవ్ సోదరులు, అదేవిధంగా మత్స్యకారుల సోదరులు ఉంటారు. ఎందుకంటే నాగేంద్ర అన్న పుట్టి పెరిగిన ఏరియా అయితే మళ్ళీ మన మధ్యలో పుట్టిండు, యాదవుల మధ్యలో పుట్టిండు, మత్స్యకారుల మధ్యలో పుట్టిండు. ఆయన జీవితం అంతా ఆయన చుట్టుముట్టు ఉన్నారు. అందరూ కూడా మన సోదరులు ఉన్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నాగేంద్ర అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ప్రసవన్న అందరు సంబంధ వర్గాలకే నాకు కూడా ఈ రోజు స్పీకర్ ఏంటంటే మనం అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే అంత కాన్స్టిట్యూషన్ అంత పెద్ద పొజిషన్ లో ముఖ్యమంత్రి తర్వాత అలాంటి పొజిషన్ లో కూర్చున్న మన అన్న గడ్డం ప్రసవన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎందుకంటే సాయి అయినప్పటి నుంచి కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం, సోషల్ మీడియాలో కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, లేదంటే ఫిషర్మెన్ కమ్యూనిటీకి, అంటే నాయకుడు ఎవరైనా కూడా ఫస్ట్ వాళ్ళ కమ్యూనిటీకి లీడ్ చేస్తుందంటే ఎప్పటికైనా కమ్యూనిటీ అని రికగ్నైజ్ చేసి ఆయన మెరుగు ఒక రోజు మంచి పొజిషన్ లో కూర్చోడానికి అవకాశం నుంచి ఆశీర్వాదిస్తారు. కనుక సాయి వచ్చినప్పటి నుంచి కూడా మన ఫిషర్మెన్ కమిటీకి ప్రభుత్వం తరఫున రావాల్సిన అన్ని ఏర్పాట్లు కావచ్చు, ప్రభుత్వం తరఫున కావాల్సిన అన్ని సహకారాలు కావచ్చు, అన్ని జిల్లాలలో కూడా తిరుగుతున్నాం, మనం అందరం కూడా చూస్తున్నాం. చాలా సంతోషం. యువ మిత్రుడు నాతో పాటు ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నాం. చాలా థ్యాంక్ యూ సాయి, ఇంత పెద్ద కార్యక్రమం చేసి మా అందరిని ఇన్వైట్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ మరొకసారి మీరు అందరికీ కూడా వరల్డ్ ఫిషర్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటాను శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మెట్టు సాయి చైర్మన్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మనం ముందని ఆహ్వానించి ప్రధానంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర స్పీకర్ అయినటువంటి శ్రీ గడ్డం ప్రసాద్ అన్న గారికి, ఆల్ ఇండియా ఫిషర్మెన్స్ చైర్మన్ శ్రీ ఫెర్నాండెస్ జీ, నా తమ్ముడు భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు అనిల్ యాదవ్ గారికి, అదేవిధంగా శత్రు గారికి, మహేందర్ బాబు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మత్స్యకారుల వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులకి, సోదరులకి, సోదరిమణులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరు ప్రధానంగా ఇప్పుడే మా తమ్ముడు అనిల్ యాదవ్ గారు చెప్పినట్టుగా బడుగు బలహీన వర్గాలు, ఎస్టీ ఎస్సీలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి మరి ఇదే కార్యక్రమానికి మన నిర్మల అమ్మగారు వచ్చారు. మీ అందరు తెలుసు, వారు ప్రధానంగా మా యొక్క సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్న ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే గారి సతీమణి, టిఐసిసి చైర్మన్ గారు నిర్మల గారికి కూడా స్వాగతం పలుకుతూ, మత్స్యకారులందరూ కూడా
మీరు మంచి గుమగుమ వాసన పెట్టారు. ఈరోజు గురువారం అన్యాయం ఇది. గురువారం నాడు మీరు గుమగుమ వాసన పెట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ నిర్మలక్క గారు. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ మిస్టర్ ఫెర్నాండెస్ kindly speaks few words in this regard. सबका नमस्कार। पहले मैं आज वर्ल्ड फिशरीज डे है। पहले हमारा स्टेट प्रेसिडेंट मिट्टू साई कुमार को धन्यवाद करता हूँ, मुबारक करता हूँ उसको, क्योंकि हमारा ऑनरेबल चीफ मिनिस्टर श्री रेवंत रेड्डी गारू हमारा स्टेट प्रेसिडेंट को फिशरीज डिपार्टमेंट का चेयरमैन बनाया। उसके लिए ऑल इंडिया फिशरमैन कांग्रेस तरफ से बहुत धन्यवाद करता हूँ। थैंक यू वेरी मच। నిర్మలమ్మ గారు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, మరి టీఎస్పీసీ చైర్మన్. అదేవిధంగా నాగేంద్ర చెప్పినట్టు మన ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి గారి సతీమణి అమ్మ మాట్లాడారు. మరి ఈనాటి కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులు స్పీకర్ గారు, మరి మన స్థానిక ఎమ్మెల్యే మహేందర్ గారు, మరి చైర్మన్ అయిన మిట్టి సాయి గారికి, అనిల్ కుమార్ గారికి, రాష్ట్ర ప్రెసిడెంట్ గారికి, జాతీయ అధ్యక్షుడు గారికి, మరి పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ, అలాగే మత్స్య కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి గత ప్రభుత్వంలో ఏ పండగ చేసుకున్నానో పండగ లేకుండా తృప్తి లేకుండా తిన్నది కూడా ఉన్నమా అన్నాం. కానీ ఈ రోజు గుమ్మగుమ్మలు అందరికి వాసన వస్తుంటే నిజంగా మన సీఎం గారు అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఆ రోజు తండుకునేది మింగుడే ఉంటే గాని మింగుడు పట్టేది వాళ్ళకే, మనకు లేకుండా ఈ మరి ఏ ప్రోగ్రామ్ చేసుకోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ 1 గంట 2 గంటల పర్మిషన్ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి మైకులు గుంజుతుంది అన్ని తీసుకుపోతుంది. ఆ కాలం చూసినాం. ఈ రోజు ఇంత మంచి వాతావరణం, ఇంత మంచి పండుగ చేసుకున్నామంటే మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో. మరి ఈ కార్యక్రమం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మనకు పక్క పిస్టాల్ ఓపెన్ పిస్టాల్ ఓన్లీ జస్ట్ రిబన్ కటింగ్ పక్కనే బట్టలు ప్రారంభించాలి. బట్టలు బోల్ని ఫిష్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని మా ముఖ్య అతిథి పక్క గౌరవ శ్రీ వెద్దం ప్రసాద్ కుమార్ గారు మరి ప్రారంభించబోతున్నారు. పిల్లరా గారు బట్టలు బోల్లు కొంచెం ప్రారంభించాలి. పెద్దలు గౌరవనీయులు మరి ఈ యొక్క ఫిష్ ఫ్రీ టెలివిజన్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన శాసనసభాపతి గౌరవనీయులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఇప్పుడు వాటిని